నమస్కారం అందరికీ. వివాహం అనేది ప్రేమ, ఆప్యాయత, విశ్వాసంతో కూడిన బంధం. కానీ ఈ బంధంలో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు చాలా సర్వసాధారణం. అయితే కొన్ని గొడవలు చాలా పెద్దగా మారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ గొడవల్ని ఎలా పరిష్కరించాలో మనతో చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. టుడే మనం దీని గురించి చర్చిద్దాము. యాక్చువల్గా కపుల్లో కాన్ఫ్లిక్ట్స్ రావడం సహజం అనేది అందరు అనుకుంటారు. నిజంగానే అందరి జీవితాలు కూడా అట్లా జరుగుతుంది. కానీ నిజంగానే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి అంటే, ఒకటి మనం పెరిగిన వాతావరణం, రెండోది మన వాల్యూస్, మన బిలీఫ్స్, మన హ్యాబిట్స్, అంతేకాకుండా మన తల్లిదండ్రులతో ఎలాంటి అటాచ్మెంట్ స్టైల్స్ మనకు కలిగి ఉన్నాము. ఇవి మేజర్గా ఒక కపుల్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడానికి ప్రధానమైన కారణం. అయితే చాలామంది కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. కొందరు చాలా రాంగ్ భాషను, తర్వాత రాంగ్ తిట్లను కూడా వాడుతూనే ఉంటారు. ఇది రావడానికి కారణం ఏంటంటే, అవతలి వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఇవతలి వ్యక్తులు పూర్తి స్థాయిలో దాన్ని అర్థం చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉండకపోవడం, అవతలి వ్యక్తులు ఏ విషయం గురించి చెప్తున్నారో ఇవతలి వ్యక్తికి అస్సలే అర్థం కాకపోవడం. మనం మామూలుగా ఏమంటాం, ఇట్లాంటి దాన్ని మిస్కమ్యూనికేషన్ అంటాం. తర్వాత ఇంకో కారణం ఏంటంటే, వాళ్ళు చేస్తున్న పని, అది ఆఫీస్లో పని కావచ్చు, లేదు ఇంట్లో పని కావచ్చు, వర్క్ లోడ్ ఎక్కువైంది అనుకోండి, అది కాస్త వర్క్ స్ట్రెస్ స్పీలోర్ అయిపోతుంది. అది మన జీవితాల మీద విపరీతమైన ఎఫెక్ట్ పడి మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. ఒత్తిడి అనేది మన జీవితాన్ని ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేస్తుందో వాటి గురించి మనకి ఎప్పుడు ఐడియా ఉండదు. మనం స్ట్రెస్ అని మాట్లాడుకుంటాం, కానీ స్ట్రెస్ అనేది మనకి ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా, ఇమోషనల్గా, ఫిజికల్గా ఎన్ని రకాలైన ఒత్తిళ్ళు మనిషి మీద పనిచేసినప్పుడు మనము ఒక ట్రాప్లో ఇరుక్కున్నట్టు అవుతుంది. దాంతోటే మనకు భార్యాభర్తల మధ్య వచ్చే విషయాలను ఎలా అర్థం చేసుకోవాలా, లేదు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా, ఈ కాన్ఫ్లిక్ట్ నిజంగానే మనం ఒక పోరాడదగిన కాన్ఫ్లిక్టేనా, మనం నిజంగానే ఇంత నీచమైన భాషతోటి మనం ఓరికోరు దుర్భాషలు ఆడుకోవచ్చా అనే విషయాల పట్ల కూడా ఏ రకమైన ఆలోచన లేకుండా మనం అట్లా వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మనం చిన్న చిన్న విషయాలు కూడా చాలా యాంగ్రీ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడెప్పుడో విషయాలు తీసి వాళ్ళతోటి మనం పోట్లాట దిగుతున్నాం. అంటే ముందుగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏమైనా ట్రామాస్ ఉన్నాయా, మన జీవితంలో విపరీతమైన బాధపడ్డ సంఘటనలు, భయపడ్డ సంఘటనలు ఏమన్నా ఉన్నాయా, లేదు మన హస్బెండ్తో కానీ మన వైఫ్తో కానీ పోట్లాడుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలే, అది భాష కావచ్చు, టోన్ కావచ్చు, మన గతంలో పెరుగుతున్న క్రమంలో మనకేమైనా వచ్చినాయా, మనకు తెలియకుండానే గతంలో ట్రాప్ అయిన విషయాలు మనకు అలాంటి సంఘటన ఎప్పుడైతే మనకు వస్తుందో వెంటనే అది ఇది రెండు కలిపి క్యుములేటివ్ అయిపోయి చాలా ట్రిగ్గర్ అయిపోతాయి. అవతల వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, అరే ఇంత చిన్న విషయానికి ఏంది ఇంత రియాక్ట్ అవుతున్నాయి, ఎందుకు ఇంత కోపం అవసరమా అంటే, అవతల వ్యక్తులు నువ్వు నా స్థానంలో ఉండి చూస్తే నీకు తెలుస్తుంది నువ్వు అన్నది నన్ను ఎంత హర్ట్ చేస్తుందో, ఎంత బాధ పెడుతుందో. సో దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో తన స్థానంలో ఉన్నవంటే ఏంటి, తన స్థానం అంటే ఏంటి, తను ఎక్స్పీరియన్స్ చేసిన పొజిషన్ కాదు, తన చిన్నప్పటి నుంచి ఎదిగిన అనుభవాలు కావచ్చు, లేదు తను ఎదుర్కొన్న సంఘటనలు కావచ్చు, తన జీవితంలో జరిగిన విషయాలు, తను చూసిన సంఘటనలు, ఇవన్నీ కూడా మనిషిని షేప్ చేస్తాయి. అందుకే మన జీవితంలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా రిపీటెడ్గా సేమ్ లూప్లో మనం కనెక్ట్ అవుతాం. వీలైతే మా గత వీడియోలు చూడండి, ఇన్ఫినిటీ లూప్ అని చెప్తాం. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరు పోట్లాడుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన ప్రైమరీ ఎమోషన్ అడ్రస్ చేస్తే సెకండరీ ఎమోషన్ అయిపోయి మనం విషయాన్ని నుంచి విడ్రా అవుతున్నామా, లేదు మనం పర్సూ చేస్తున్నామా అనే విషయాల గురించి మనకు స్పష్టత వస్తుంది. అప్పుడు మీరు తప్పకుండా ఈ లూప్ నుంచి బయటికి రావాలంటే యూ షుడ్ మీట్ ఎ ప్రొఫెషనల్. వాళ్ళు మిమ్మల్ని ఈ లూప్ నుంచి ఎట్లా బయటికి రావాలి, మిమ్మల్ని మీరు ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, గత తాలూకు అనుభవాల నుంచి మిమ్మల్ని ఎట్లా ఫ్రీ చేసుకొని ప్రజెంట్ సమయంలో మీరు మీ హస్బెండ్తో ఎట్లా, మీ స్పౌస్తో ఎట్లా సంబంధాన్ని నెలకొల్పాలనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ జీవితం తప్పకుండా చిన్న చిన్న విషయాలను చాలా రొమాంటిక్గానో, లేదు చాలా ఫన్నీగానో కన్వర్ట్ చేసుకునే శక్తియుక్తులతో ఉంటే మీ జీవితం చాలా బాగుంటుంది. ఏమంటారు? సో థెరపీ అనేది ఒకరు చెప్పడమో, ఒకరు టీచ్ చేయడమో అనే భ్రమలోంచి బయటికి రండి. ఇది మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది, మీ ఆలోచన విధానాన్ని సరళీకృతం చేస్తుంది. మీ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లో కారణాలను వెతుక్కొని మీరు దాని నుంచి ఎదగడానికి ఉపయోగపడే ఒక సైంటిఫిక్ అప్రోచ్ అని గుర్తించి మీ జీవితాన్ని బెటర్ చేసుకోవడానికి తప్పకుండా మీరు తెరవ తీసుకుంటారు. ఏమంటారు?